ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా పెద్దగా అరవండి. మరొకసారి చాలు. ఇంకెవరు అరవద్దు, ఇంకెవరు అరవద్దు. పోయిన ఆదివారం వచ్చిన వారు చేతులు పైకెత్తారు. మంచిది, అందరూ వచ్చారు. అందరిని ప్రభు దీవించిన గాక. మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక. మీ ఆలోచన దేవుడు సఫలపరచిన గాక. ఆమేన్. ఏం చెప్పుకున్నా గుర్తుందా? ఎతుకువారు ఎలా, అసలు ఎలా ఎతకాలి? ఈ వారం అంతా ఎతికారా? మంచిది, మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. అయితే ఈ వారం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం శ్రద్ధగా విందామండి. ఒక్క నిమిషం. అలాగనే మీరు మీ మనసులను, మీ ఆలోచన, మీ ప్రవర్తన అంతా కూడా ప్రభు సన్నిధిలోకి ఉన్నామని గ్రహింపు కలిగి అందరూ ప్రతి ఒక్కరు ఉందాం, నాతో సహా. మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నామని మన మనసారా, హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనము దేవుని సేవిద్దాం, దేవుని మాటలు విందాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? మరి అట్లయితే మౌనంగా ఉన్నాం. ఒకవేళ మన పిల్లలు అరిసినా కానీ వదిలేద్దాం, వాళ్ళే అటు ఇటు తిరగని, ఏం కాదు. లేకుంటే ఎవరైనా యవనస్తులు ఆ అరిచే పిల్లలను బయటకు తీసుకెళ్ళి బిస్కెట్ చాక్లెట్ ఇవ్వండి, మంచిది. ఎందుకంటే లైవ్ చూస్తున్నప్పుడు చాలా మంది చూస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచిది. అసలు పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే దేవుని కలుసుకోవటం ఎలా, అలాగనే దేవుని తెలుసుకోవటము నేర్చుకున్నాం. అసలు ఈ రోజు ఈ యొక్క ఆరాధనలో పాట పాడు ఏమని పాడారు? సృష్టికర్త వృత్తి దాత. బాగా గుర్తు పెట్టుకున్నాం. అందనాల సరే, సృష్టికర్త ఆయన. ఎవరైనా? ప్రభు అయిన దేవుడు. మనం ఎక్కడ చూస్తామండి మాట? పాటలో చూస్తున్నావా? బైబిల్ ఎక్కడ చూస్తున్నా? ఆది కాండము స్టార్టింగేనండి. చదువుగా మొదటి అధ్యాయం. ఆది అందు చూడండి, ఆది అందు అంటే పూర్వం అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించింది. ఎవరు? దేవుడు. చాలా గుర్తు పెట్టుకోవాలి. మంచిది, చక్కగా చెప్పారండి. వాక్యం కూడా 1వ వచనము 1వ అధ్యాయం అని చక్కగా చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఈయన ఎవరంట? సృష్టికర్త. ఎప్పుడున్నాడు? ఆది అందు ఉన్నాడు. మరి ఇప్పుడున్నాడా? ఉన్నాడా? ఉన్నాడా? గట్టిగా చెప్పాలా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో అంటే మన హృదయంలో. ఈ ఉన్న వ్యక్తిని మనం మర్చిపోయి ఉన్న వ్యక్తిని మనం గ్రహించలేకుంటే ఏమన్నా ప్రయోజనం ఉండదా? లేదు కదా? ఉండదా లేదా? ఇద్దరే చెప్పారు ఉండదని, తక్కిన వాళ్ళకి ఉంటదేమో. ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు? ఆది యందు భూమిని ఆకాశమును సృష్టించి. ఆయన పని ఏమిటి అంటే భూమిని ఆకాశమును సృష్టించి వెలుగు చీకటి కలుగును గాక అని మొదటి రోజు ఒక రోజంతా పట్టింది ప్రభువుకి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఒక రోజంతా పట్టింది. ఏం పట్టింది అంటే ఒక దినము పట్టించింది. ఆ దినము కాలం ఆయన చేసిన పని ఏమిటి అంటే వెలుగు చీకటి చేశాడండి. అంటే ఇక్కడ ఆయన సృష్టికర్తగా మనకున్నాడండి. ఈరోజు సృష్టికర్తను పూజిస్తున్నావా? సృష్టిని పూజిస్తున్నావా? చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా మంది అర్థం చేసుకోలేని వారు చాలా మంది వ్యర్థమైపోతున్నారండి.
మనము పరిశుద్ధ గ్రంథంలో కానీ చూసిన దేవుని మాటలు విన్నా కానీ ఇవన్నీ కూడా ఎవరు చేశారు అంటే దేవుని సృష్టి చేశాడండి. సృష్టి చేశాడు, దేవుడే చేశాడు ఈ సృష్టాన్ని. ఈ భూమిని ఆకాశాన్ని ఆయన కలుగు చేశాడు, వెలుగుని కలుగు చేశాడు, చీకటిని కలుగు చేశాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పేరు. ఆయన సమస్తము చేసి ఉన్నాడు. అయితే ఈ సృష్టికర్తకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే, ఎందుకు ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు చెప్పగలుగుతారా? ఎందుకు సృష్టించాడు? అంతకుముందు ఎలాగుంది భూమి? నిరాకరముగాను శూన్యముగాను ఉన్నది. అయితే ప్రభు ఏం చేశాడంటే దాన్ని వెలుగుగాను చీకటిగాను చేసి పగలను రాత్రి అని పెట్టాడు పేరు. అయితే ఈయన ఎప్పుడు ఎలాగున్నాడు అంటే ఇక్కడ దేవుడు మరియు ఎలాగున్నాడు అంటే సృష్టికర్తగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడు? ఈ వాక్యం ద్వారాగా సృష్టికర్తగా ఉన్నాడు. అయితే రెండోది మనం చూద్దాం. అదే అధ్యాయము 27వ వచనము, మొదటి అధ్యాయంలోనే చూడండి. రెండోదిగా చూసినట్లయితే అసలు దేవుడు భూమి ఆకాశాన్ని అలాగనే సృష్టికర్తగా ఎన్నుకున్నాడు. దేని మీద అధికారిగా ఉండాలి అని ఆయన ఆలోచన. అయితే ఆయన ఉద్దేశం ఏమిటి అని ఇక్కడ చూసినట్లయితే చదవండి. దేవుడు తన స్వరూపమందు నరును సృష్టించును, దేవుని స్వరూపమందును దానిని సృష్టించును. ఎవరిని? వాడిని. ఎవరిని? స్త్రీని పురుషుణ్ణి. అంతేనా? చక్కగా వినాలి మీరు చాలా జ్ఞానవంతులు. స్త్రీని పురుషుణ్ణి, స్త్రీని పురుషుణ్ణి. అంతేనా? కాదండి, నరుణ్ణి అనగా పురుషుణ్ణి, ఆ తర్వాత స్త్రీని. నేను 4 సార్లు చెప్తా స్త్రీని ముందు స్త్రీని సృష్టించిందంటే అందరు కూడా మచ్చటంగా ఉన్నారు. అంటే స్త్రీని కాదు అని అనలేకపోతున్నారు. ఎందుకు? ఇక్కడ నేను నుంచున్నా కాబట్టి ఏది మాట్లాడి సరిపోద్దనా? మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోలేదని నేను 4 సార్లు అడిగా. స్త్రీని సృష్టించాడు, స్త్రీని 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 అని. కానీ ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడతారు? అలా కాదు. ఒకవేళ అది మాట్లాడేవారుగా తెలుసుకోవాలి మనం అర్థం. అది ఇక్కడ ఏమన్నా నరుని సృష్టించాడు, ఆ తర్వాత స్త్రీని. అప్పుడు దేవుని దృష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. 1 పురుషుడు, 2 స్త్రీ. ఈ రోజుల్లో ఈ పురుషులు స్త్రీల్లోనే కులాలు మతాలు భేదాలు, ఎన్ని కులాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చేశాడా? లేదు, మానవుడు. అందుకని గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఇదిగో మన పోలిక చొప్పున నరులను సృష్టిద్దాము రండి. అయితే ఆ నరులు ఎవరంట? 1 పురుషుడు, 2 స్త్రీ. చాలా జాగ్రత్తగా. మొదటి ఎలా ఉన్నాడు? దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. రెండోది ఏమిటి అంట? ఈయన యొక్క క్వాలిటీ ఏమిటంటే దేవుని నరుని ఎందుకు సృష్టించాడు? అర్థమవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను. దేవుడు నరుని సృష్టించాడని చదివమ్మను, అవునా? 1 పురుషుడు, 2 స్త్రీ. ఎందుకు సృష్టించాడు? ఎవరిని? ఇంకా ఇంకా చెప్పాలా? చాలా ఉన్నాయి. మహింపరచడం, ఇంకా ఆయన కొరకే మనం జీవించాలని. ఆయన ఎందుకంటే సృష్టికర్త, ఆ సృష్టికర్తను మనం వెంబడించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఆయన ఉద్దేశం ఏమిటి అంటే నరులు అయిన మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు అయిన సృష్టికర్తను మనము ఆరాధించటండి, ఆయన బిడ్డలుగా పిలువబడుతుంది. హల్లెలూయా. ఈ బల్బు సృష్టించిన ఎవరు తెలుసా? క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తి. థామస్ అనే ఒక వ్యక్తి బల్బును సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు?
అర్థం చేసుకున్నారా? ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సృష్టిని ఏర్పాటు చేసుకొని మనుషులను సృష్టించాడు. ఈ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని జ్ఞానం మీద ఆధారపడి దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క జ్ఞానం ద్వారాగా బలుపు సృష్టించారండి. ఎవరి జ్ఞానం ద్వారాగా? దేవుని జ్ఞానం ద్వారాగా. అలాగనే మకీమ అనే ఒక వ్యక్తి సైకిల్ సృష్టించాడండి. ఇతనెవరు? దేవుని ఎమ్మడించే వ్యక్తి, ఆ సృష్టికర్త ఆరాధికుడు, ఆ సృష్టికర్తని ఆరాధించే భక్తులు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే టెలిఫోన్ కానీ, బల్బు కానీ, సైకిల్ కానీ, నీళ్ళ వింజన కానీ, ట్రైన్ కానీ, విమానం కానీ, హెలికాప్టర్ కానీ, ఇలా మనము అన్ని చూసుకుంటే ఆఖరికి మనం వాడుతున్న ఈ ఫోన్ కానీ, ఆఖరికి మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఎవరు సృష్టించారు అంటే సృష్టికర్తని నమ్ముకున్న వ్యక్తులు. ఒక మాట చెప్పాలంటే గట్టిగా చప్పట్లు పెడతారా? వీళ్ళందరూ ఎవరంట? సృష్టికర్తని వెంబడించిన భక్తులు, సృష్టికర్తని తెలుసుకొని ఆ సృష్టికర్తని పూజించే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ఆరాధికులు. హల్లెలూయా. అందుకే మనం ప్రతి ఒక్కరు కూడా చూసినట్లయితే ఒక టైర్ కానీ, ఒక ఏ వస్తువు అని చూడండి, మనం వాడే ప్రతి ఒక్క వస్తువు, ఈ శబ్దాంతరం కూడా చూడండి, దేవుని వెంబడించే బిడ్డలు, దేవుని తెలుసుకుని బిడ్డలు చేస్తున్న పని ఇది. అనగా సృష్టికర్తను వెంబడిస్తే ఈ యొక్క భూలోకంలో కూడా దేవుడు చూడండి ఎంతగా చూశాడో. దేవుడు అందరినీ అన్ని విషయంలో సృష్టించలేదు, మనిషిని మాత్రం సృష్టించాడు. మనిషిని సృష్టించాడంటే ప్రతి ఒక్క వస్తువుని సృష్టించాడు. ఎందుకు? మనిషికి కావలసిన జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానము అతనిలో ఉంది కాబట్టి అతను అవన్నీ కూడా చేయగలడు. అందుకని నరులు ఏం చేయాలి అంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించిన వారికి చాలా మంది అనుకుంటారు ఆపరేషన్ చేసి బిడ్డలు కనపోతే ఆపరేషన్ చేసి బిడ్డలను బయటికి తీస్తారు, అంతేనా? ఆ ఆపరేషన్కి ముందు ఏం చేస్తారు? అతనికి ఆమెకి ఆ నొప్పి అనేది అర్థం కాకుండా మొక్తిండిషన్ చేస్తారు. అది చేస్తే ఆ నొప్పి అనేది అతనికి లేకుంటే ఆమెకి అర్థం కాకుండా ఉండటానికి ఏ ఆపరేషన్ అని కానీ కంపల్సరిగా మొత్తు ఉండాలి. ఈ మొత్తు ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ కాడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఇదిగో ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆ తర్వాత ఏం చేశాడు? అతని పక్కటి ఎముకలో ఒక ఎముక తీసి అతని మాంసంలో కొంత మాంసము తీసి మరలా అక్కడ పొదిగించి, అంటే మరలా దాన్ని అట్లా కప్పేసి దాని ద్వారాగా మరొక స్త్రీని సృష్టించాడు. అక్కడి నుంచి వచ్చింది మొత్తం. ఈరోజు డాక్టర్లు అయిన సరే ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే చాలండి, అంతా కూడా నేర్చుకుంటారు, ఎగ్జామ్ కూడా పాస్ అవుతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ప్రతి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఈ రెండోది ఏమిటి అంటే మనిషిని సృష్టించాడు దేవుడు, మనిషిని సృష్టించాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే అన్ని బల్బును సృష్టిస్తున్నాడు. ఈ బల్బును సృష్టించి అన్ని యొక్క వస్తువులను సృష్టించినప్పుడు కొందరు ఏమంటున్నారంటే మాకు ఆయన తెలియదు కాబట్టి ఈయన మాకు తెలుసు, ఈయనే దేవుడు. రూతమ్మ బల్బు సృష్టించింది అనుకో, లేకుంటే ఒక విచిత్రమైన వస్తువు సృష్టించింది అనుకో, అబ్బా దేవుడి జ్ఞానంతో ఉన్నది కాబట్టి దేవుడు మాకు కనపడతలేదు, రూతమ్మ మాకు దేవత అని పూజించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదు, పూజించకూడదు. ఎందుకంటే దేవుని జ్ఞానం మీద ఆధారపడి ఉన్న బిడ్డ, దేవుని అమరించి ఉన్న బిడ్డ. అందుకని దేవుని జ్ఞానముతో అది యొక్క ఆ మనస్సులో అనుకున్నది, ఆ హృదయంలో తలుచుకున్నది, ఇదిగో ఆ చేతుల ద్వారా నిర్మించినది దేవుడు సఫలపరిచాడు. అది దేవుని మూలముగా వచ్చిందని గ్రహించాల. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంటే పడదండి. క్రైస్తవులు అంటే దూరంగా అంటారు. వాడు చేసిన ఫోన్ మటుకు వాడవచ్చు, వాడు చేసిన టెలిఫోన్ వాడవచ్చు, వాళ్ళు చేసిన ప్రయాణాలు బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు, కానీ వాళ్ళు చేసిన వస్తువులు మటుకు ఉపయోగం, కానీ వారు మటుకు ఉపయోగం కాదు. ఇలాగలో చూస్తున్న బిడ్డలు కూడా గమనించండి. నేనేమి తప్పుగా మాట్లాడతలేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషి సృష్టించాడు. అయితే మనిషిని సృష్టించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అండి.
కనుక ఆ దేవుని మీరు మరిచినారనుకోండి, ఆ దేవుని మీరు విడిచారనుకోండి, ఆ దేవుని మీరు తెలుసుకోలేదనుకోండి, అంత వ్యర్థం అంటున్నాడు ప్రభు. నీకు కోట్లాది రూపాయలు ఉండవచ్చు, ఎంతో ధనం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, బంగారు వెండి ఉండొచ్చు, కానీ ప్రభు లేకపోతే, అనగా సృష్టికర్త లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయండి. గమనించండి, మిమ్మల్ని కించపరచటం అని కాదు, కానీ వాక్యం చెబుతుంది, నా ప్రభు చెబుతున్నాడు, ఇదిగో ఈ యొక్క సృష్టికర్త ప్రభు అయితే మొట్టమొదటిగా ఆయన ఎవరు సృష్టించాడంటే మానవులను. అది ఎలాగా? మన పోలికన, నా అనలేదండి, మన పోలికన అన్నాడు. ఈరోజు చాలా మంది అంటే ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. కొంతమంది పరిశుద్ధాత్మ ఇప్పుడు అంటారు, యేసుక్రీస్తు వారు లేరు అంటారు. మరి కొంతమంది దేవుడు లేడు, యేసుక్రీస్తు వారు అంటారు. కానీ ముగ్గురు కూడా ఒక మాట అంటారు చూడు, త్రితత్వములో ఏకత్వం. అనగా ముగ్గురు కూడా ఒకటే. అయితే ఆ కాలాల్లో, ఆ సందర్భాల్లో వారికి కావాల్సింది ఇచ్చుకుంటూ దేవుని యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళు వస్తూ ఉన్నారు. అంతేకాని వేరు కానే కాదు. అందుకనే ఈ రెండోదిగా మనం చూసినట్లయితే ఎవరిని సృష్టించాడు దేవుడు? నరుని సృష్టించాడు. మొదట ఏమై ఉన్నాడు దేవుడు? సృష్టికర్త అయి ఉన్నాడు. గమనించాలి, మొదటిది సృష్టికర్త అయి ఉన్నాడు దేవుడు. రెండోది మనుషుని సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి? దేవుని తలిచేవాడుగా. దేవుణ్ణి తలిస్తే దేవుడు ఏమిస్తాడంటే ఉన్నత స్థానంలో నిలబెట్టి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారా లేదా? ఫోన్ తయారు చేసేవాడు కానీ, సౌండ్ సిస్టమ్ తయారు చేసేవాడు కానీ ఉన్నారా లేరా? మనములు కూడా ఉన్నత స్థానంలో నిలబెడతబోతాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ చూద్దాం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. 43:7. ఒకళ్ళు ప్రకటన గ్రంథం 4:11 తీయండి. చూడండి, నా మహిమ నిమిత్తము, చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వాడిని, నా నామము పెట్టబడిన వారందరినీ. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఆయన నామమును ఎవరైతే ఉంటారో, ఆయన నామమున పేరు పెట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో, నేను సృష్టించిన వారిలో వారు ప్రాధాన్యత కలిగిన వాడు. ఇదిగో నేను ఎందుకు సృష్టించానంటే నా నామమును వారు ప్రయాణం చేయాలి. ఎవరి నామం అండి? దేవుని నామము. నాగరాజు నామము కాదు, ఇస్మాయిల్ గారి నామం కాదు, ఇంకొకరి నామం కాదు. దేవుని నామమును మనము పేరు పెట్టబడాలి. ఈరోజు చాలా మంది నాలాంటి దైవజనులు, లేకుంటే రత్నం గారు లాంటి కాబోయే పాస్టర్లు ఏం చెబుతారంటే నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడని. ఏమంటారంటే రత్నం గారు ఉన్నానికి ఇప్పుడు దేవుడు జ్ఞానంతో ఉన్నాడు అనుకో, ఆయన ఏమంటాడంటే అంటే అనలేదులే, చెప్తున్నా, అనలేదు కాబట్టి ఉదాహరణకు చెబుతున్నా. ఏమనుకుంటాడు? దేవుడు నాతో మాట్లాడింది కాబట్టి ఇదిగో పెంతుకోస్తు మందిరం అని పెట్టుకుంటాడు. ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే మరి పరిశుద్ధుల గృహం అని ఉంది కాబట్టి పరిశుద్ధుల సంఘము అనుకుంటాడు. మరి అక్కడ ఏముంది? పరిశుద్ధుల సంఘం అంటే ఏ పరిశుద్ధుల సంఘము? మేలుకుంది, కీడుకుంది. మంచి అంటే మంచిది, మేలు మంచిగా ఉంది, కీడు కూడా మంచిది. కీడు చెప్పుకుంటాం, మేలు కూడా చెప్పుకుంటాం. కీడు వదిలిపెట్టాం. అసలు కీడు ఎక్కువ పోద్దండి మేలు కంటే ప్రజల్లోకి కదా. అమ్మ ఇదన్న అబ్బాయి పుట్టిండే ఆ దారికి వెళ్ళక అమ్మాయి అని అంటారు, ఇదన్న అబ్బాయా ఆ దారి బజార్కి వెళ్ళాలకే మారిపోద్ది. మాటలు అక్కడ బిడ్డల మాటలా, ఇక్కడ మాటలు మరి అసత్యం ఎక్కువగా వెళ్తుంది, అంత త్వరగా వెళుతుంది. ఎందుకంటే అపవాది సంతతి కదా అది. అందుకని మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఆయన నామము ఏమిటి? ఆయన నామము పేరు ఏమిటి? దేవుని నామము. ఏ నామం అంట? అన్ని నామముల కన్నా పై నామము. ఏ నామం అంట? క్రీస్తు యేసు. ఎన్ని తరములకు తరగనిది క్రీస్తు యేసు నామం. యేసు నామము జయం జయము, సాతాను క్రియలు లయం లయం అంటే కావు అన్నమాట. అందుకని ఆ యేసు నామం, అందుకనే దేవుని నామము ద్వారా మందిరం పేరు కూడా ఉండాలండి. ఎవరో పేరు ఉండాలి? యేసు క్రీస్తు పేరు
ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు, దేవుడు, పరిశుద్ధాత్మ ఎంతమంది? ఒక్కరే. చెప్పాలా? ఎంతమంది చెప్పండి ఇలాగా? ఒక్కరే. మంచిది. అందుకని ఆయన నామమును మనం పెట్టడానికంట ప్రకటన 4:11 ఒకళ్ళు చదవండి. ప్రకటన గ్రంథము 4:11. చూడండి, ఆ 24 పెద్దలు ఎప్పుడు దాకంట? యుగ యుగములు జయించిన వారికి నమస్కారము చేయదు. చూడండి ఎంత గొప్ప విషయము. ఇది తన చిత్తము కొరకు మనం యుగ యుగములు మనం ఆయనకి నమస్కారం చేయాలని మన ప్రాణం ఉన్నంత వరకు మనం చేస్తాం. మరి ఇంకొక యుగంలో మనం చేయలేం కదా. అయినా కానీ మన వెనకొచ్చి మన పిల్లలు ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం అండి. మొదటిది దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. రెండోది మనిషిని సృష్టించాడు. ఈ మనిషి ఏం చేయాలి అంటే యేసు నామమును అనగా దేవుని నామమును మహింపరిచేవాడిగా ఉండాలి. రెండోదిగా తరతరములకు ఆయనే దేవుడయి గ్రహింపు మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తరతరములు ఉండాలి. మూడోది ఏమిటి అంటే ఆయన్ని స్తుతించే వారిగా తరతరములు. ఈరోజు చాలా మంది తండ్రి బైబిల్ తీసుకుంటే కొడుకు ఏం చేస్తాడంటే బొట్టు పెడతాడండి. తండ్రి ఏం బైబిల్, కొడుకేమో బొట్టు. ఇంకెక్కడుంది? అందుకని మనం ప్రతి విషయంలో కూడా ఎలాగుండాలి అంటే ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టే వారికి మనం. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనకు సృష్టికర్తగా ఉన్నాడు. రెండోది ఏమై ఉన్నాడు? ఆయన మనిషిని చేసిన వాడిగా ఉన్నాడు. మూడోది ఏమై ఉన్నాడు? ఈ మనుష్యుడు ఆయన నామమును మహింపరిచేవాడుగా ఉండాలి. ఆయన నామమును గమనించేవాడుగా ఉండాలి. ఆయన నామాన్ని ధరించుకునేవాడుగా ఉండాలి. అది ఎంతవరకు అంటే తరతరములకు ఆయనే ప్రభు. ఇందాక ఎన్ని తరములకైనా గణపరచదగినది ఆయన నామను మనం వెంబడిస్తున్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 4:11 తరతరములకు ఆయనే ప్రభు అయి ఉన్నారు. ఇప్పుడు ఇది ఏ అధ్యాయము? ఇప్పుడు చదివింది అయితే ఇందాక చదివింది ఏ అధ్యాయము? మొట్టమొదటి చదివిందండి ఏ అధ్యాయము? అయితే ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఎంత సంవత్సరాలు పట్టింది? 1600 సంవత్సరాలండి. ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఎన్ని సంవత్సరాలు? మరి 1600 సంవత్సరాలకు కూడా ఎవరై ఉన్నారు? దేవుడు ఆయనే. మారలేదండి ప్రభు. కానీ మనం ఇప్పుడు మార్చేవారిగా ఉంటున్నారు ప్రజలు చాలా మంది. అందుకని ఆయన మనకు ఎలా అయి ఉన్నాడంటే సృష్టికర్త అయి ఉన్నాడు. రెండోది ఏమై ఉన్నాడు? మనిషిని సృష్టించిన వాడిగా ఉన్నాడు. మూడోది ఆ మనుషుడు తరతరముల వరకు ప్రభువుని కనుగొనేవాడుగా ఉండాలి. 4వది చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికై ఇష్టుడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకసారి, మరొకసారి చూడండి. మనము నమ్మదగిన వారము ఉండాలి అంట కదా అంటుంది. అంటే మీరు నమ్మాలి కదా అంటే నమ్మకుండా వాళ్ళని కాదు, నమ్మాలి ఖచ్చితంగాని. అర్థము ఎప్పటి వరకు అంట? యుగ యుగములకు. మన యుగమే కాదండి. మీరు గమనించారో లేదు, నేను చిన్నతనప్పుడు మా తాతగారు ఒక పాట పాడేవాడు. నాకు బాగా ఇష్టం. ఆ పాటలో ఉన్న అర్థాలు చాలా ఉండే. ఆ పాటను పాడాలని చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో కానీ పాటల బుక్లో కానీ లేదు, నాకు కనపడలా. చాలా ట్రై చేశా. ఆ పాట చాలా చక్కగా కూర్చొని పాడేవాడు. ఏంది ఈయన వరకు ఏం పాట అది ఏంది ఇది అనుకునేవాడిని. సరిగా అర్థమయ్యేది కాదు నాకు. చాలా అర్థాలు ఉన్నాయండి ఆ పాటలు. అందుకనే ఆ పాట అప్పుడు ఆయనకు ఎవరిచ్చా నేర్పారు?
ఆయన పితరులు నేర్పారు, ఆయన పితరుల ద్వారా ఆయన నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే ఆయన పితరులు మా పితరుల ద్వారా మేము నేర్చుకున్నాం. అలాగనే వాళ్ళకి ఎవరై ఉన్నారు? దేవుడు ఈ సృష్టికర్త అయి ఉన్నాడు. మనకి ఎవరై ఉన్నారు? ఈ సృష్టికర్త అయిన. అందుకనే ఈయన మనం ఆరాధించేటప్పుడు ఏమిటంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండట. అందుకే నేను చెప్తుంటా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. కనుక మనం ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అందుకని ప్రతి విషయంలో కూడా మన ఆరాధన ఏమి చేయాలి అంటే విశ్వాసం. నాలుగోది ఏమిటి అంటే నేడు కూడుకునేది. ఇదిగో ఇస్సాకు విషయం నాడు కానీ, అబ్రహాం విషయము కానీ, యాకోబు విషయము కానీ, ఇదిగో మనం చూసినట్టు సమయాలు కానీ, దైవజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏమి కలిగి ఉన్నారు అంటే విశ్వాసము కలిగి ఉన్నారు. అయితే ఈ నాలుగోది మనం ఏం చేయాలంటే అట్టి విశ్వాసముతో మనం దేవుని ఆరాధన చేసేవారుగా. ఇది కదా అంటున్నారు. అంటే ఇలాగ మీరు ఉండాలి అని ఆయన చెబుతున్నాడు. ఇలా మనం ఉంటేనే ఈ నాలుగోది ఆయన మనకు సృష్టికర్తగా ఉన్నట్లు, మనం ఆయన బిడ్డలుగా ఉన్నట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట, రోమపత్రిక. నాకు ఇష్టమైన మాట, చాలా సార్లు చదివే ఈ మాట. ప్రతిసారి బాప్తీసం తీసుకునే వ్యక్తికి చెప్తాను ఈ మాట. 10:17. అది ఏవి మాటలు వినాలి విశ్వాసముతో, కాగా వినుట వలన కలుగు విశ్వాసము కలుగును. అది ఎవరి మాట వలనంట? క్రీస్తుని గూర్చిన మాట, దేవుని గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. ఈ 5వది చాలా విషయం. ఈ విశ్వాసం విషయంలో మనము చాలా విషయాల్లో మనం విశ్వాసం ఉంటామండి. ఒక మాట మనిషి చెప్పాడు అనుకుని విశ్వాసం కలిగి ఉంటాం, కానీ అది సఫలపడకపోవచ్చు, అయితే అది కార్యం జరగకపోవచ్చు. కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట మటుకు ఖచ్చితంగా విశ్వాసంతో